నేడైనా నిజం ఒప్పుకోండి. మోటార్లు బిగించింది ఎవరు? మాటలు చెబుతున్నది ఎవరు? అబద్ధాలు ఆపి సీతారామపై సీఎం వాస్తవాలు చెప్పాలి. దాన్ని కట్టింది ఎవరో ప్రజలకు వివరించాలి. తాత మధు. నీళ్ల కోసం బీఆర్ఎస్ ఆందోళన, ఇల్లందులో బైక్ ర్యాలీ. నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు నీరివ్వాలి అని హరిప్రియ మాజీ ఎమ్మెల్యే చెబుతున్నారు. పిరపాకకు ఇవ్వకుండా ప్రాజెక్టు నీళ్లు ఎలా తరలిస్తారు? మణుగూరు దండాలో బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు. నేడు ఓపెనింగు స్వతంత్ర దినోత్సవం ప్లస్ సీతారామ ప్రాజెక్టు ఓపెనింగ్ చేస్తాను, మోటార్లు ఆన్ చేస్తున్నారు. ఈ రోజు అయినా నిజం చెప్పండి. ఇన్ని రోజులు మీరు అబద్ధం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కట్టిందని చెప్పారు, కానీ అది కట్టింది బీఆర్ఎస్, దాన్ని పూర్తి చేసింది బీఆర్ఎస్. కేవలం మీరు ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసే కార్యక్రమం తీసుకొని దాన్ని మీరు చేసినట్టు కలరిస్తున్నారు, కలరింగు. ఈ రోజు అయినా నిజం ఒప్పుకోండి. అది కట్టింది ఎవరు అనే విషయాన్ని చెప్పండి. మోటార్లు బిగించింది ఎవరు అని చెప్పండి అని చెప్పి దానిపైన నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఒక ధర్నా కార్యక్రమం తీసుకున్నారు. ఒప్పుకోండి నిజమని. కార్యకర్తల కుటుంబాలకు బిఎస్. హరీష్ మాటల్లో తప్పేమున్నది? ఉన్న మాట అంటే ఉలికేందుకు? సీతారామ సహా అన్ని అంశాలపై బహిరంగ చర్చకు మేము సిద్ధం. జియో 33ని వెంటనే రద్దు చేయాలి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చెబుతుండు. హరీష్ రావు అన్న మాటల్లో తప్పేముంది అంటే ముఖ్యమంత్రి అంటే హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు మన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడానికి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీతారామ ప్రాజెక్టుని కట్టిందని మీరు అంటున్నారు, కానీ మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు ఒక వేదికపై మాట్లాడుతూ కేసీఆర్ నాకు దేవుడితో సమానం, ఆయన ఇచ్చిన ఒక అవకాశంతో నా చివరి కోరిక తీరుతుంది, దీన్ని శంకుస్థాపన చేసే అవకాశం, ప్రాజెక్టు కట్టే అవకాశాన్ని నాకు అప్పచెప్పిండు కేసీఆర్. ముందు చూపుతోని ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేయడానికి పూనుకున్న నాయకుడు కేసీఆర్ అని ఆ రోజు చెప్పారని ఒక వీడియోని ప్లే చేసిండు తెలంగాణ వాళ్ళు. ముఖ్యమైన అప్పుడు మంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటల్ని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి ఏం మాట్లాడుతుండో ఆ వేరియేషన్ చూపుతూ ఆయన చెప్తే తుమ్మల నాగేశ్వరరావు ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చి కొంత కంటతడి పెట్టారు. నేను కీర్తి కోసం, పేరు కోసం, ప్రతిష్ఠ కోసం ఈ పని చేయట్లేదు. ఖమ్మం జిల్లా చిరకాల వాంఛ, ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛ, ఖమ్మం జిల్లా ప్రజల సంబంధించిన రైతులకు సంబంధించి నీళ్ళు ఇవ్వాలనే ఒక సంకల్పం తప్ప నాకు ఏదీ లేదు. ఇది ఆ రోజు శంకుస్థాపన చేసిన మాట వస్తాం, కానీ దాన్ని పూర్తి చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా వాస్తవంగా ఈ ప్రాజెక్టు యొక్క సంకల్పం కానీ, ఈ ప్రాజెక్టు యొక్క స్కెచ్ కానీ, ప్రాజెక్టు యొక్క మొత్తం రూపురేఖలు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి మదిలోంచి వచ్చినాయి. అది స్పష్టం. ఆయన యొక్క ప్లాను, ఆయన యొక్క ఆలోచన అమలు చేసింది ఎవరైనా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అని ఉండొచ్చు, కానీ దానిపైన ఏముంది హరీష్ మాటల్లో తప్పేముంది?